మన ఎర్రగడ్డపేటలో పోతే పట్టణంతా దూరం దూరం పోయినా, ఎందుకంటే మాదిగోళ్ళు తినమని. ఆఖరి కులం ఎప్పటి వరకు పట్టుకొని ఉంటారు, ఎవరైనా మొగులు ముక్కలు పట్టదా. నేను అందరూ అమ్మ కడుపులనే కొడుతున్నాము, అలాగలా కొడుతున్నాము. ఎప్పటి వరకు అయితే మూట కట్టుకొని ఉంటామో ఎప్పుడే ఉంటుంది. అది మూట పెట్టినప్పుడే ఫుల్ అవుతుంది. చలో భార్య మొత్తుకుంటుంది, అదే భయపట్టేది ఏముంది. వాళ్ళకు కూడా జ్ఞానోపదేశం చేసే కూడా ప్రయత్నం చేయాలి. ఒకడు పగోడున్నాడు, పగోనింటికి కూడా మనం పోయాము, పగోనింటికి కాదు తినాలి అంటే గురువును వదిలి గురువు తింటుండాల అంటే వాళ్ళు గురువు కంటే పెద్ద కులం పెద్దోళ్ళు అన్నట్టే కదా. అందుకొరకే సత్యాన్ని గ్రహించే కొరకు ప్రయత్నం చేయాలి. సత్యం అంటే ఏందో తెలుసుకునే కొరకు ప్రయత్నం చేయాలి. పట్టెడన్నం తినమంటే పెట్టినోరికి కూడా ఆనందం ఉంటుంది. ఆ దీవనార్థి కూడా మనకు ఉంటుంది. కులము మతము ఆఖరి గురువు దగ్గర ఏం నేర్చుతున్నాము, వస్తున్నాం ఆఖరి ప్రయత్నం చేయాలి తెలుసుకునే కొరకు. అర్థమవుతుందా? ఇవాళ ఇంత పెద్ద పని చేస్తున్నాం. ఒక్క మనిషి ఇద్దరు, వారానికి ఒక పారి ఇద్దరు, 24 గంటలు మన పొట్ట కొరకే చేస్తున్నాం. 24 గంటలు మన పొట్ట కొరకే. ఆఖరి ఇది చేసేది అందరి కొరకు. చలో నేను ఇల్లు కడుతున్నా అంటే ఎవరు రాకురు ముంగటి అవసరం లేదు. ఇది ఒక గురువుది ఒక స్థాపన చేసే కొరకు. ఇది కొన్ని వేల సంవత్సరాల దాకా ఉంటుంది. అంటే మనం చేస్తున్నామా, ఆయన కృప లేకపోతే గంటి పూస కూడా బీకలేదు. అర్థమవుతుందా? ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అది ఆయనకే తెలియాలి. నా దగ్గర కూడా తాకతుందా? లేదు. నా దగ్గర ధనం ఉందా? లేదు. కానీ పని మాత్రం చేస్తున్నాం. ఛాయశక్తులు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఒక 10 మంది కష్టపడుతున్నారు. 10 మంది 2 నెలల నుంచి ఇల్లు ముఖం దుడములు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకి సంసారం ఉంది, వాళ్ళ పిల్లలు ఉంది, వాళ్ళకి దండలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. అరే వారంలో ఒక్క దినం ఎవరినైనా రారా, కమ్సకం కాలేజ్ పూర్వం చేసిపోతున్నారు. పని మట్టి మోస్తురు, బునాదులు దవ్వుతురు. అరే ఇంతమంది ఉన్నాం అంటే తినే కొరకేనా? అందరం మొత్తం తినే కొరకే కదా. ఫాతి అంటే తినే కొరకు, సావంటే పోతే పోయిన అన్నట్టు. ఈడ ఇప్పుడు మనము కొంతవేది మాత్రం ఏమీ లేదు. ఎడికించి ధర్మము సత్యము దాని శివ ఇంకోటి కూడా లేదు. నువ్వు 10 కోట్లు సంపాదించినా ఇక్కడ వదిలిపోయేది. పెళ్ళాం రాదు, పెళ్ళాం వెంబడి మొగడు రాదు, ఇద్దరెంబడి పిల్లలు రాదు, పిల్లలెంబడి తల్లిదండ్రులు కూడా. ఏమన్నా సావు నిర్ణయం ఉందా? పుట్టినప్పుడే దాని యొక్క నిర్ణయం తయారైపోతుంది. పుట్టేది పోయేది ఒక బహాన తయారవుతుంది. వీనికి ఏదో రోగం వచ్చింది, ఏమో పోయింది. ఉన్నప్పుడు లేనప్పుడైతే ఏం చేయలేము. ఉన్నప్పుడు కొంచెం చేసే కొరకు ప్రయత్నం చేయాలి. చెయ్యరానోడు పని చేస్తుంది. ఇక కొలువులు చేసేటోళ్ళు పని చేస్తున్నా. ఒక్క దినం టైం దొరికి చేసిపోతుంది. అరే నేను చేస్తానా, ఇక నేను మోస్తానా మట్టి, ఇదే కట్టిపిస్తున్నామంటే కూలీలను తెస్తామా? ఇడికి ఇంకా ఇప్పటి వరకు ఇవన్నీ కట్టినాం. ఎవరికైనా 100 రూపాయల కూలి ఇచ్చినట్టు చూపెట్టున్నారు. ఛాయశక్తులు కష్టపడుతున్నారు. కష్టపడడానికి ఫలితం ఉంటుంది. ఇయ్యాల కాకపోతే రేపు ఉంటుంది. ఆఖరి ఈ జన్మ కాకపోతే మన జన్మలో ఉంటుంది. కానీ వృధాగా మాత్రం పోదు. ఇవాళ 10,000 రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నామంటే మనసుకు మెరమని ఉంటుంది. అదే హాస్పిటల్లో పడ్డామంటే 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం. అంటే ప్రాణభయం ప్రాణం కొరకు. అరే ఉన్నదాన్ని వెలుగు చేసే కొరకు ప్రయత్నం చేయాలి. దాని కొరకు శాయశక్తుల కష్టపడే కొరకు ప్రయత్నం. ఈ జన్మలోపట సిరి పావనం చేసుకునే కొరకు ప్రయత్నం చేయాలి. ఈ జన్మను పావనం చేసుకునే కొరకు ప్రయత్నం. అరే కోట్లు సంపాదిస్తుండొచ్చు, లక్షలు సంపాదిస్తుండొచ్చు, అన్ని వస్తాయి. గురువు దగ్గరకు వచ్చినాక వానికి కడుపు నిండా అన్నం దొరకకపోతే మనుపోయాలి. ఇట్లా అర్థమవుతుందా? వాని యొక్క విశ్వాసం ఉంటుంది. ఆఖరి ప్రాణం పోయేటోళ్ళు కూడా గురువు దగ్గర విశ్వాసం ఉందనుకో, ఆ సమయాన్ని కాపాడగలుగుతుంది.
ఆ శక్తి గురువు దగ్గర ఉన్నది, లేదని కాదు, లేకపోతే వాడు కూడా చూడగా గురువు కూడా. అందుకొరకే సత్యాన్ని గ్రహించే కొరకు ప్రయత్నం చేయండి. సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు 50 లక్షలు నాకు ఇచ్చినా కనబడుతుంది, కానీ గురువు ఇచ్చేది మనకి కనిపించదు. అదే రహస్యం. దాన్ని గ్రహించే కొరకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది అందరి కొరకు చెప్తున్నా. ఎప్పుడే కానీ కులాన్ని మతాన్ని మాత్రం దయచేసి దూరం పెట్టు. వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో. అయ్యా నాకు కూడా ఉండే, మా బస్తీలో మొత్తం గొల్లోనే ఉంది. ఒకడొకడు హీరణ చేసిరు, మజా కూడా అంచారు. ఇక వాళ్ళకి కాళ్ళు మొక్కుతారు. అరే మిమ్మల్ని హీరణ చేసిన వచ్చి దండం పెడతాడు ఒక రోజు, కాళ్ళు మొక్కుతాడు. సత్యం లేకపోతే సత్యం పరపర ఉంటుంది. అందుకొరకే సత్యాన్ని గ్రహించురు. వానింటికి ఎట్లా పోవాలి, వీనింటికి ఎట్లా. అరే అక్కడ పగోడు ఉండనాడు, వాడు పగోడు కూడా ఉండని పెంచినప్పుడు అంతాన్ని పోవాలి. అది పూడగొట్టినప్పుడే వాళ్ళ దగ్గర మానవత్వము, వాడు మనిషి, లేకపోతే రాక్షసత్వం కంటే ఎక్కువ లేదు. అందుకొరకే సత్యాన్ని గ్రహించి సత్యం కొరకు పాకులాడ కొరకు ప్రయత్నం చేయాలి. లేకపోతే అంత ఉత్తదే. ఏషాలు కట్టుకొని చిల్లలు కట్టుకున్నంత మాత్రమే ఏముందే, ఏమని ఉంటుంది అవిటలా ఇట్లా ఏమి లేదు. సిరిపి ఒక తమాషా. ఆఖరు గురువు దగ్గర సత్యాన్ని గ్రహించి సత్యం నడికే కొరకు ప్రయత్నం చేయాలి. అద్దుమ్మ రాత్రి కూడా ఎప్పుడైతే గురువు సాధన చేస్తుండో వానికి గురువు కనబడకపోతే వాడు కూడా చూడనే, గురువు కూడా చూడని. అర్థమవుతుందా? అందుకొరకే ఇది చేస్తున్నా నేను అనుకుంటున్నా అందరు. ఆయన తాకత్ లేకపోతే అది ఏది జరగదు. ఇవాళ అందరి ఇచ్చేటోడు వెనక్కైతుండొచ్చు, ఎవడో ఒకడు వచ్చేది నిలబడుతున్నాడు. ఎందుకు? పంపించేటోడు సలామవుతున్నాడు అన్న. ఇవాళ నేను కూడా అహంకారం వచ్చి పక్క జరిగిన అనుకో, గుద్ద మీద దాన్ని ఇంకోటి తయారైతే అది చేయదు. ఎందుకంటే చేపించేటోడు మెయిన్ పవర్ రావడం కదా. అందుకొరకే సత్యాన్ని గ్రహించి సత్యం నడిచే కొరకు ప్రయత్నం చేయాలి. కానీ ఇదంతా ఉత్తదే. ఏమంటున్నా? కులము మతము దాన్ని ముందుగా మరవాలి. ఒకవేళ ఎవరన్నా మొగుల మీదకి వడ్డోడు ఉంటే నాకు చూపెట్టు. ఉన్నారా? సత్యాన్ని గ్రహించే కొరకు ప్రయత్నం చేయాలి. ఆఖరు లేకపోతే ఈ వేషాలు కట్టుకునే తిరుగుతూ ఉంటుంది. అర్థమైంది? సత్యం ఎప్పుడైతే గురువు నడిచే కొరకు ప్రయత్నం చేస్తావో, నేను కూడా మొగుల మీదకి పడ్డానా? లేదు మా అయ్యా గురువా, ఆయన దగ్గర ఉన్న విశ్వాసం ఎప్పుడైతే ఆయన దగ్గర సత్యాన్ని గ్రహించినో, ఈ ప్రాణం పోయినా ఆయన వృద్ధి కొరకే మాత్రం ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు కూడా. అందుకొరకే దాన్ని గ్రహించి నడిచే కొరకు ఏముంటుంది, తమాషా కనబడుతుంది. అదే గుళ్ళే పోయినానికి మనకి నిమ్మలం ఉంటుంది. ఎందుకంటే గుళ్ళే దేవుడు ఉన్నాడు కదా. అరే ఏడాది ఆ ఉపాసం ఉండి గుళ్ళే కింద నెత్తి కొట్టుకుంటే ఆ విగ్రహం ఇట్లా కాపాడిందంటే కులాంగిని రాసిస్తావు నువ్వు. ఏడాది పూజలు చేసుకుంటే ఆ గుళ్ళే దండం పెట్టుకుంటా తిరుగురు. ఒకవేళ ఆ విగ్రహం వచ్చి వాటికి ఇట్లా నెత్తి గుద్దుకుంటుంటే కాపాడిందంటే ఆ విగ్రహం సై అన్నాను. ఎందుకొరగా నీ లోపల ప్రాణము, చలనము, జ్ఞానము, బుద్ధి అన్నీ ఉన్నాయి. దీని లోపలనే పరమాత్ముడు కూడా ఉన్నాడు. అసలు నీ లోపల వెతుకు. మురికిలనే పరమాత్ముడు ఉన్నాడు, నీకెక్కడ కులమయ్యా? ఇంకా మురికిలే పరమాత్ముడు ఉన్నాడు కదా. అందుకొరకే ఈ కుల మతాలు మాత్రం ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్ జరిగిపోతుంది. అర్థమైంది? ఒకవేళ కులము అని అనుకున్నామా, గురువు దగ్గర ఏమి దొరకదు. వింటురా విశాల్, అందరికి చెప్తున్నా, ఏమి లేదు. కులము మతము ఈ భేదాలు ముందుగా చెప్పాలి. ఫస్ట్ సత్యాన్ని గ్రహించే కూడా ప్రయత్నం చేయాలి. అందువల్లే ఇప్పుడు అది చేస్తున్నాం. అది ఇప్పుడు అందరికి చేస్తేనే కానీ నడిచదు కదా. అందరూ చేయలేదు, ఆగ మాత్రం ఆగదు. ఆగుతుందా? అరే దాని బలాన్ని కాపాడే కొరకు ప్రయత్నం చేయాలి, దాని బాగా బలాన్ని సంపాదించే కొరకు ప్రయత్నం చేయాలి. అసలు ఎందుకు కొరకు చేస్తున్నా, ఇది ఎందుకు కొరకు చేస్తున్నాను, నేను ఒక్కరి ఉండే కొరక, లేదా సంసారం చేసే కొరక. అరే అంతమంది బాగుపడాలి, అందరు బాగుండాలి, అందరి కొరకు ఏదో ప్రయత్నం చేస్తున్నాం. అసలు గమనించరు ఏందనేది.
ఆశ్రమం అంటే